ప్రత్యేక పాఠశాలను స్థాపించి దాడులు అవమానాలను సైతం లెక్క చేయకుండా మహిళా అభ్యుదయం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారన్నిటిని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వివాహిత భర్త మరణించిన తర్వాత వివాహం చేసుకోకూడదు అని ఉండేటటువంటి దాన్ని మార్చి మళ్ళీ పెళ్లి చేయడం, అలాగే మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క సాధికారత కోసం పోరాటం చేసి మార్పులు తీసినటువంటి ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే గారు. అలాంటిది ఆవిడ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆవిడ జన్మదినాన్ని విద్యా దినోత్సవం కింద చేసింది అని అంటే విద్య కోసం, మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క స్థితిగతుల్ని మార్చడం కోసం ఏ రకంగా ఆవిడ బీజం నాటిందో, ఏ రకంగా పనిచేసిందో మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజం అందరికీ కూడా తెలుసు. అదే ఆవిడ యొక్క ఆలోచన విధానాన్ని, ఆవిడ యొక్క సిద్ధాంతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా అమలు చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తెలుసు. మహిళల యొక్క సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆవిడని ఆదర్శంగా తీసుకుని దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఆ మహిళల యొక్క అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే వారందరినీ కూడా చైతన్యపరిచినటువంటి విధానం. కానీ ప్రధానంగా సావిత్రిబాయి పూలే గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంటే 1840-50 ప్రాంతాల్లో ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, చదువు చెప్పించడం కానీ ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని ఆపేవారు. ఎక్కడ కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండేటివి కాదు. అలాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఏకంగా స్కూల్ని ప్రారంభించారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే మొట్టమొదటి స్కూల్ని ప్రారంభించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది. అలా సావిత్రిబాయి పూలే గారు స్కూల్ని ప్రారంభించి ఈరోజు అందరూ కూడా జాతంతా కూడా మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారిని ఆరాధిస్తూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి విద్యార్థినుల కోసం కానీ, మహిళల కోసం కానీ చేసినటువంటి పోరాటాలు ఈ రోజుకి కూడా ఎవరూ మర్చిపోలేకపోతూ ఉన్నారు. మరి ఆ రోజు ఆమె స్కూల్ ప్రారంభించి ఆడపిల్లల కోసం వారందరినీ కూడా చైతన్యపరిచే క్రమంలో ఈమె స్కూల్కి వెళ్తూ ఉంటే ఈమెని కర్రలతో, రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆ స్కూల్ని నిర్వహించడం కానీ, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కానీ ఈ రోజుకి కూడా మనం వాటన్నింటిని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి. కేవలం ఆడపిల్లలకు చదువు ఒకటే కాదు, ఆడపిల్లలకి సమానత్వం ఉండాలా, ఎక్కడా కూడా వారిలో వివక్షత ఉండకూడదన్న ఆలోచనతో ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాల వల్ల ఈరోజు మహిళలు స్వేచ్ఛగా కూడా సమాజంలో తిరగలుగుతూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆ రోజు ఆమె వారి భర్తతో కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈరోజు మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నామంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా అందులో భాగమేనని చెప్పవచ్చు. ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కానీ, అలానే ఆడపిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి రీఫార్మ్స్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా స్కూల్లో ఎక్కువ ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్కువ ఉపయోగపడింది కూడా ఆడపిల్లలకి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మహిళలకు సంబంధించి కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందుండాలా, మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారందరినీ కూడా ముందు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మార్పు. మరి ఈరోజు మహిళలందరూ కూడా చైతన్యంగా ఉండగలుగుతూ ఉన్నారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన తర్వాత ఈరోజు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా, సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్యే విరూపాక్షి గారు, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలందరూ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, శేషగిరి గారు కావచ్చు, పెద్దలందరూ కలిసి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. విష్ణు గారు కానీ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటగా
ఒక మహిళా ఉపాధ్యాయునిగా మహిళలందరికీ కూడా చదువు ద్వారానే విముక్తి వస్తుంది, చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఎంతోమంది మహిళలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శకురాలాగా ఈరోజు ఇంతమంది మహిళల్లో చైతన్యం వచ్చిందన్నా కానీ, వారు ఇంత చదువులో ముందుకు వెళ్తున్నా కానీ వారందరికీ కూడా ఆదర్శంగా ఉండేది సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చదువు ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ, అది ప్రభుత్వం ద్వారా అయితేనే అవుతుంది, ప్రైవేటు పాఠశాలలు అయితే కనుక ఆర్థిక